అన్న నమస్తే. నమస్కారం. ఏం పేరన్నా? స్వామి. స్వామి గారు ఏం చేస్తుంటారు? నేనా అని ఎంప్లాయ్. ఎంప్లాయీ. ఎక్కడ సార్ ఉండేది? ఎక్కడ? ఇక్కడనే వినాయక్ నగర్ వినాయక్ నగర్. అంటే ఏది డివిజన్ కిందకి వస్తుంది? 21 డివిజన్ అంటే బాలనగర్ ఏరియా. బాలానగర్ ఏరియా. ఓకే. అంటే కుకట్పల్లి కాన్స్టిట్యూన్సీ. ఓకే. ఎట్లుందన్న మరి కుకట్పల్లి కాన్స్టిట్యూన్సీలో చూసుకుంటే ప్రధానంగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు, ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది. అంటే పాలన పరంగా చూస్తూ ఉంటే డిఫరెన్స్ ఎట్లా ఉంది? డిఫరెన్స్ అంటే చూడు, ఒక్కొక్క పార్టీ వాళ్ళు ఒక్కొక్క విధంగా చేస్తుంటారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మనకు ఏరియాలలో వాటర్ అది ఇది అన్ని ప్రాబ్లమే ఉంది. ఇప్పుడు మాంజీరా ఫ్రీ అన్నారు, అది అన్నారు, ఏదేదో చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళ రాజ్యము, వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళది ఉన్నాయి కాబట్టి. తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు కొద్దిగా ఇవన్నీ లేకుండే. వాళ్ళు బిల్లు కట్టినా ఏం చేసినా అది ఇది వాటర్ ప్రాబ్లం, కరెంట్ ప్రాబ్లం మనకేం లేకుండే. ఇప్పుడు అన్ని ప్రాబ్లాలు ఒకటి ఇష్యూ వస్తున్నాయి. అవి పబ్లిక్ సఫర్ అవుతున్నాం అంతే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపుగా 3 ఏళ్ళు అవుతా ఉంది. సో రాబోయే రోజులలో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ గ్రేటర్ హైదరాబాద్లో డివిజన్లు కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి కావచ్చు. సో ఎట్లుంటుంది అన్న ఈ ఎలక్షన్లో ఎవరికి ఫేవర్గా ఉండొచ్చు? ఎందుకంటే ఇప్పుడు బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది, బీఆర్ఎస్ ప్రధానంగా ఈ 3 పార్టీలు. దాంతోపాటు జనసేన కూడా ఈసారి పోటీ చేస్తుందట, కవిత కూడా కొత్త పార్టీతో వస్తుంది. సో ఎట్లుండొచ్చు అన్న ఈ ఎలక్షన్స్ ఈసారి ఎవరికి ఫేవర్ ఉండొచ్చు? ఇప్పుడు ఏరియా వేస్గా, కాలనీ వేస్గా అంటే బస్సులల్లా ఎవరైతే వర్క్ చేస్తారో మనకు ఎమ్మెల్యేలు కావాలి, కౌన్సిలర్స్, వీళ్ళు ఎవరు కార్పొరేటర్స్ ఉండని, ఎవరన్నా ఉండని, మనకు వర్క్ చేసేటోళ్ళు కావాలి ముఖ్యంగా. వాళ్ళు ఏదో మేము గెలిచేసినాం, మేము ఏదో చేసేస్తామని హామీలు ఇచ్చి హామీలు నిలబెట్టుకోకపోవడం, రావకపోవడం, పబ్లిక్ని ఇబ్బంది పెట్టేస్తున్నారు. ఏ పార్టీ వల్ల సరే, ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు. పబ్లిక్ దగ్గర వాళ్ళు వచ్చి మాట్లాడి వాళ్ళ ఏ అవసరతలు కలిగి ఉన్నారో అవన్నీ నెరవేరుస్తేనే వాళ్ళ మంత్రులు బాగుంటుంది. ఎలక్షన్ టైంలో చెప్పిన హామీలు దాని తర్వాత కూడా చేయట్లేదు. హామీలు ఇస్తున్నారు, ఇదంటారు అదంటారు, కానీ ఏది చేయట్లేదు. ఇప్పుడు వాటర్ ఇష్యూ అంటే అది మొన్న 2 నెలల క్రితం వాటర్ మొత్తం డమ్మి, వర్షాలు లేవు 2 నెలలు, మొత్తం అది అయిపోయింది. మాంజీరా వాటర్ లేదు, బోర్ వాటర్ లేదు. మా బోర్ అయితే మొత్తానికి పోయింది ఇప్పుడు మా బస్సుది. దాని గురించి ప్రత్యేకంగా మేము ఇప్పుడు కలెక్టర్ని కానీ, కార్పొరేటర్ని, ఎమ్మెల్యే వాళ్ళని కలవాలనుకుంటున్నాం. ఫ్యూచర్ ధరలో రేపు వచ్చే ఈ నెల పోయిందంటే వచ్చేది ఎండాకాలమే. ఇక ఇబ్బంది కంపల్సరీ పడాల్సి వస్తుంది. ఎవ్రీ ఇయర్ ఇదే అవుతుంది మాకు. పాలన పరంగా చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది అంటే ఇంత ముందు కేసీఆర్ గవర్నమెంట్ ఉండే కదా, ఇప్పుడు ఎవరైతే ఓట్లేసి గెలిపించి ఉంటున్నామో, తెలంగాణ ఉండని, కాంగ్రెస్ ఉండని, బీజేపీ, ఎనీవే ఏ పార్టీ అన్నా కానీ వాళ్ళు వచ్చి వర్కౌట్ చేయట్లేరు బస్తీలలో. తిరగట్లేరు. వస్తున్నారు, హామీలు ఇస్తున్నారు, ఇది చేస్తాం అది చేస్తాం అని మాట్లాడుతున్నారు, వెళ్ళిపోతారు అంతే. అంతవరకే వాళ్ళది. దాని మించి ఏం చేయట్లేదు. ఇప్పుడు 2 నెలల నుండి సఫర్ అయినాం మేము వాటర్ గురించి. ఎవరు రాలే. అంటే వారికి మేము కార్పొరేటర్ కావచ్చు, వీళ్ళు గెలిచిన లీడర్లు ఉంటారు. వాళ్ళు ఏదైనా మోటార్ ఖరాబ్ అయితే అది వారం రోజుల తర్వాత వచ్చి చేస్తారు. మళ్ళీ అట్లా బోర్లో వాటర్ ఉండకపోతే తెచ్చి మోటార్ వేసి ఏం ఫైదా? అది యూజబుల్ లేదు కదా. అది వేసినా ఒకటే, వేయకున్నా ఒకటే. దాని గురించి వాళ్ళు కొత్త బోర్ వేయాలా, లేకపోతే దీన్ని డీప్గా ఇంకా డెప్త్ వేయాలా, ఏం చేయాలి? అరే వీళ్ళకు వాటర్ అవసరం, ప్రతి మనిషికి వాటర్ అన్నది ముఖ్యం ఫస్ట్. అదే లేనప్పుడు వాళ్ళు వచ్చి గెలిచి ఉండి ఏం ఫైదా? యూజబుల్ లేదు కదా. ప్రధానంగా అంటే ఏదైతే చూసుకుంటే ఇప్పుడు అటు బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఉంది, అంటే ఇక్కడ ఇంతకుముందు బీఆర్ఎస్ ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ ఉంది కాబట్టి సో 3 పార్టీలు అధికారం కోసం సర్వ ప్రయత్నాలు చేస్తూ ఉంది. సో ఎట్లుండొచ్చు మరి రాబోయే రోజుల్లో చూసుకుంటే ఎవరికి అవకాశాలు ఉండొచ్చు? మరి తెలంగాణకు ఉండొచ్చు అనుకుంటున్నాను నేను. వాళ్ళైతే వర్కౌట్ కొద్దిగా మంచిగానే చేసినట్టు ఉండే. ఇప్పుడు వీళ్ళు అన్ని ఫ్రీ పథకాలు పెట్టి ఏదేదో పెట్టి వేరే రకంగా ట్యాక్సులు గీక్సులు అన్నీ ఎక్కువ చేసేస్తున్నారు. దాని అప్పుల భారం అయిపోయి మళ్ళీ ప్రజల మీదే పడుతుంది. అంత ప్రజల మీద, మన మీదే పడుతుంది కదా. ఇప్పుడు 1,00,000 అప్పు నుండి 5 లక్షలు, 2 లక్షలు, 3, 7 లక్షల వరకు ఒక హెడ్ మీద పడుతుంది. అది దుస్థితి తీసుకొస్తారు మనోళ్ళు. అంటే ప్రధానంగా ఈ విద్యా వైద్యం చూసుకుంటే ప్రతి పేదవాడికి ప్రధానంగా కావాల్సింది విద్యా వైద్యం ఉచితంగా. సో వీటి విషయంలో ఎట్లా ఉందన్న ఇప్పుడు ఏరియాలలో ఈ బస్తీ దవాఖానాలు కావచ్చు, ఈ స్కూళ్ళు ఉంటాయి కదా ఏరియాలలో, ఎట్లున్నాయి వాటి పరిస్థితులు? అసలు స్కూల్లో అయితే అది ఏదేదో ఉన్నాయి కథలన్నీ, దాని డొనేషన్లు అడిగి అది డబ్బుల పరంగా ఏదేదో చేస్తారు. ఇప్పుడు వైద్యం అంటావా అది కొద్దిగా మెరుగుపడుతుంది అనుకుంటున్నా, చేస్తున్నారు. ఇప్పుడు ఉన్న గరీబ్ పరిస్థితి వాళ్ళకు, మధ్యతరగతి వాళ్ళకు కొద్దిగా అది ఉంది, చేస్తున్నారు అన్నట్టు కొద్దిగా అది మాకు
ఉద్దేశంలో ఉంది అది. సో ఇంకోటి ఇప్పుడు ఈ సర్ ప్రక్రియ ఒకటి నడుస్తుంది రాష్ట్రంలో, ఇది ఓట్లు ఫిల్టరైజేషన్, ఓట్లు తీసే కార్యక్రమం నడుస్తుంది కాబట్టి దాదాపుగా 73 లక్షల ఓట్లు తొలగించడం అని చెప్తా ఉన్నారు. ఏంటి దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? లే ఇది కరెక్ట్ రీజన్ కాదు, వాళ్ళు చేసేది మొత్తం తప్పే. వాళ్ళు ఇంటింటికి వచ్చి సర్వే చేసి అదేదో ఫామ్ ఇచ్చి ఎస్ఆర్ఐ ఇచ్చి అది అది కరెక్ట్ కాదు అసలు. వాళ్ళు ఏ పదంగా అయితే చేస్తున్నారు, ఫస్ట్ అట్లనే ప్రభుత్వాలు చేసి కొన్ని ఓట్లు వాళ్ళు మింగేసిరు. వీళ్ళు వచ్చి ఇప్పుడు ఉన్న ఓట్లన్నీ తీసేస్తున్నారు. ఇప్పుడు అంతెందుకు, నా కుటుంబంలో నా కూతురుది నా కొడుకుది రాలే, వేరే రాలే, ఉన్నాక మీరు రాలేదు. అదే అన్నమాట పరిస్థితి. చాలా మటుకు జరిగిపోతున్నాయి, తీసేస్తున్నారు. అది ఎందుకు తీసేస్తారు, అది ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఎస్ఆర్ఆర్ వాళ్ళు ఎవరో సూపర్వైజర్లు వాళ్ళు వస్తున్నారు కదా, వాళ్ళకి రిపోర్ట్ ఇచ్చి ఇది అని అది అని ఫామ్ నింపిస్తే వాళ్ళు ఏం చేయట్లేదు. ఇట్లాంటి చాలా ఇంటర్నెట్ లోపాటు ఉన్నాయి, జరుగుతున్నాయి. ఇట్లాంటి ప్రభుత్వం ఉంది. ఇప్పుడు ఇంటర్నెట్లో వెళ్ళి అక్కడ పోయి పేరు అప్లై చేసి అది చేసినవి రాలేదన్నా, ఇంకా కాలేదు, అప్డేట్ కాలేదు, ఏదేదో చెప్తున్నారు. తెలిసిన వాళ్ళు చేసుకుంటారు, తెలియని వాళ్ళ పరిస్థితి అది ఎంత చేసినా రావట్లేదు కదా. ఏంటంటే మరి అంటే ఈ ప్రభుత్వం అంటే ప్రజాపాలన అంటా ఉంది కాబట్టి ఈ పథకాల సంగతి ఏంది? 6 గ్యారెంటీలు అన్నారు ప్రధానంగా. సో 6 గ్యారెంటీలలో ఏమైనా అమలు అవుతున్నాయా? ఏదో ఆ బస్సుది ఒకటి అమలైంది అనుకుంటా, కరెంట్ బిల్ ఒకటి అమలైంది, గ్యాస్ అయితే ఎవరికి వస్తుందో ఎవరికి వస్తలేదో అది ఎవరికి తెలియట్లేదు. వస్తుంది అన్నట్టు బ్యాంకు స్టేట్మెంట్లో చూపిస్తుంది, అక్కడ ఆఫీస్లో పోయి అడిగితే వస్తుంది కదా మాకు చూపిస్తుంది అంటున్నారు. అంతే, ఆ రెండే ఏదో పథకాలు నడుస్తున్నాయి, బస్సుది కరెంట్ బిల్లుది ఒకటి. 10 ఏళ్ళు నేనే ఉంటా ముఖ్యమంత్రి గాని రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. సాధ్యమేనా నెక్స్ట్ 10 years? ప్రజా పరిపాలన అంటే ప్రజల గురించి వాళ్ళు వ్యక్తిగతంగా వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళ చేయి కింద చిన్న లీడర్లను పంపించి ఏముంది ఏం లేదు అని చూసుకుంటేనే వాళ్ళ 10 ఏళ్ళు చేయే గ్యారంటీగా చెప్పుకోగలుగుతారు. చేయలేకుంటే కష్టమే అనమాట ఏదన్నా సరే. చివరగా అంటే ఇప్పుడు మొన్న జరిగిన ఎలక్షన్స్ ప్రకారం చూస్తుంటే అటు బీహార్ కావచ్చు, వెస్ట్ బెంగాల్ కావచ్చు, బీజేపీ ప్రధానంగా ఇప్పుడు దేశంలో అంతటా అదే ఉంది. సో ఈసారి తెలంగాణనే నెక్స్ట్ టార్గెట్ అంటా ఉన్నారు. ఎట్లుంటుంది తెలంగాణలో బీజేపీకి అవకాశం ఉంటుంది ఈసారి? చెప్పొచ్చు, అది చెప్పలేము. ఎందుకంటే ప్రజలు ఎటు మగ్గు చూపితే అటే వెళ్ళిపోతారు. ఇప్పుడు ఎవరు డబ్బులు పంచితే వాళ్ళకే ఇస్తారంటారు, ఆ పద్ధతిగా నడుస్తుంది అనమాట. లాజిక్ కూడా చూడొచ్చు, అంటే 10 ఏళ్ళు కేసీఆర్కి ఇచ్చి ఇప్పుడు 5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి, నెక్స్ట్ ఏమైనా బీజేపీకి ఆప్షన్ ఉంటుంది? ఉండొచ్చు, దానికి ఏం తప్పులేదు. ఎందుకంటే ప్రజల చేతులలో ఉంటుంది అది ఏదైనా సరే. వాడు వచ్చి 100 రూపాయలు 1000 రూపాయలు పెట్టేసిండు అనుకో, వీంది తీసుకుంటాడు, వేరేవానికి వేస్తాడు. అట్లనే ఉంది అనమాట రాజకీయం మొత్తము, ఆ పద్ధతిలోనే నడుస్తుంది. ఇప్పుడు బీజేపీ వాడు డబ్బులు ఇచ్చినా ఇవ్వకున్నవి కొద్దిగా సెంట్రల్ నుండి పేరుంది కాబట్టి అది ఫ్యూచర్లో రావచ్చు. అంటే బీజేపీ ఇప్పుడు మనం అనుకున్న దాని ప్రకారం ఒక నిజంగా కరెక్ట్ డైరెక్షన్ ఉంటే అధికారంలో వస్తుంది అనుకుంటే ఏ లీడర్ హయాంలో అంటే హ్యాండ్ ఓవర్లో ఉంటే ఎట్లుంటుంది పార్టీ? ఎవరు ఉంటే బాగుంటుంది బీజేపీలో? అంత ఐడియా లేదమ్మా మనకు వాళ్ళ గురించి, కరెక్ట్ అన్నది ఏం లేదు. ఎందుకంటే మన దగ్గర రాలే, వాళ్ళు అడగలేరు, చెయ్యలేరు, చూస్తున్నాం అంటే అంత ఐడియా లేదు. వాళ్ళంతా ఇక సెంట్రల్ లెవెల్లో వెళ్ళిపోతున్నారు కదా. ఇక్కడ ఉన్న లోకల్ లీడర్ కొంతమంది ఆ పార్టీ ఆఫీస్లో అవి పెట్టుకుంటారు, 3 నెలలు నడిపిస్తారు, మళ్ళీ తీసేసుకుంటారు. అది గ్యారంటీగా అన్నట్టు స్టాండర్డ్గా ఉండట్లేదు. ఓకే.